మీనరాశి ఫలితాన్ని కనుక మనం చూసినట్లయితే ఈ రాశి వారికి ఆగస్టు నెల నూతన ప్రయత్నాలన్నీ కొద్దిగా అవరోధాలు కలగడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఒక కార్యక్రమం చేద్దామని బయలుదేరితే ఎవరో తుమ్మటమో, పిల్లి ఎదురు కావటమో, లేకపోతే ఏమండి ఇట్రండి అని చెప్పేసి మళ్ళీ వెనక్కి పిలవడము, ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అంటే అవరోధాలు అనేవి మన ముందుగానే తెలుస్తాయి అన్నమాట. బస్ స్టాప్ దగ్గర బస్సు కోసం నుంచుంటే ఇవాళ క్యాన్సిల్ చేశారు సార్ బస్సు అని చెప్పేసి వింటాము, ఇవన్నీ జరుగుతుంటాయి. ఆటో పిలుపు బాబు వాళ్ళు కానీ ఆటో సమ్మె సార్ ఇవాళ అంటాము, ఇలాంటి సంఘటనలు జరగడానికి ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి అవరోధాన్ని అతిక్రమించడానికి కొలవలసిన దేవుడు ఎవరండి? సిద్ధిపతి, నిధిపతి, ప్రియపతి, గణపతి. అందుచేత గణపతిని తలుచుకొని బయలుదేరాలి. ఇంట్లో నుంచి ఎవరైనా సరే ముఖ్యమైన కార్యక్రమానికి బయలుదేరేటప్పుడు మొట్టమొదటిసారిగా ఎడంకాలు బయట పెట్టి మళ్ళీ వెనక్కి పెట్టి తర్వాత కుడికాలు ముందుకు మోపాలి. అంటే మనలో ఉన్న దుష్టశక్తిని బయటికి పంపించాం, మళ్ళీ చక్కగా ఉంది, తర్వాత కుడికాలతో మనం నడుస్తూ బయటికి వెళ్ళామన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. అదేంట్రా ఎడంకాలు వేసి ముందుగా అంటారు, ఎడంకాలు వేసి మళ్ళీ వెనక్కి తీసుకొని తర్వాత కుడికాలతో అలా 2 అడుగులు వేస్తూ ముందడుగు వేయాలన్నమాట. ఇది ఒక సూత్ర ప్రాతిపదిక. మనకు ఉన్నటువంటి షార్ట్ సర్క్యూట్ కాస్త సెట్ చేయడానికి అన్నమాట. షార్ట్ సర్క్యూట్ అవుతుందేమో అనుకున్నప్పుడు ఇట్లా చేస్తామన్నమాట. కరెంట్ ఆపి బల్బు వెలగకపోతే ఆపి మళ్ళీ వేస్తాను చూడండి, ఆపి వేసినప్పుడు మళ్ళీ అది స్విచ్ ఆన్ అవుతుంది. అమ్మయ్య వెలిగిందిరా పద అంటామే, ఆ విధంగా చేసుకోవాలన్నమాట. దీనిలో ఉన్నటువంటి లాజిక్ అది మన జీవితంలో. అందుచేత నూతన కార్యక్రమాలు అవరోధాలు కలగకుండా మనం ముందడుగు వేద్దాం. అంతేకాకుండా ఆర్థికంగా అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా తగినటువంటి వ్యయ ప్రయాసలు సంభవిస్తాయి ఈ రాశి వాళ్ళకి. డబ్బులు మాత్రం బాగా ఉన్నాయి, పొలం కొందామని వెళ్ళాడు, తీరా యజమాని అక్కడ ఉండడు. వీడు కారు ఆయిల్ ఖర్చు, బోలెడు ఖర్చు ఎక్కువైపోయింది. చాలా దూరం వెళ్ళి కొందాం అనుకున్నాడు, ఒక 20 ఎకరాలు. తీరా ఆ యజమాని వస్తున్నానండి అని చెప్పేసి ఆయన వెళ్ళి అక్కడ కూర్చున్న తర్వాత ఫోన్ చేస్తాడు, నాకు ఇవాళ కుదరలేసారని. అది చాలా తప్పు. అయినప్పటికీ ఈయన అధిక వ్యయ ప్రయాసాలు కోల్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంతానపూర్వక చిక్కులు, సంతానంలో కొద్దిగా చిక్కులు, వ్యవహారాదుల్లో ఏదో స్తంభన, అధికారుల ద్వంద్వ వైఖరి. ఇవాళ ఒకటి చెప్పి మన్నాడు ఇంకోటి చెప్పడం అధికారి, నీకే ఇస్తున్నానయా నో ప్రాబ్లం, ఆ చోటికి నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తున్నాలే అని చెప్పేసి, ఇప్పుడు కుదరదులేవా, ఇప్పుడు కాదని ట్రాన్స్ఫర్ ఇంకోళ్ళకి ఇచ్చేసానులే అన్నారనుకోండి, వీడి మనసు ఎట్లా ఉంటుందండి? చాలా బాధపడరు. అట్లా అన్నమాట. అధికారుల యొక్క ద్వంద్వ వైఖరి కనిపిస్తుంది. మిత్ర సహాయంతో కొంత సంతృప్తి కలుగుతుంది. ప్రతి వ్యక్తికి కూడా అనుకూలమైన మిత్రుడు ఒకడు ఉండాలి. ఆ మిత్రుడికి చెప్పుకుంటాడు బాధలన్నీ కూడా. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అన్నట్టు. అందుచేత మిత్ర సహాయం అనేటువంటిది ఈ వ్యక్తికి, మీనరాశి వాళ్ళకి కనిపిస్తోంది. వీళ్ళు ఏ పనికి బయలుదేరేటప్పుడైనా సరే విఘ్నేశ్వర అవిఘ్నమస్తు అని చెప్పేసి ధ్యానం చేసి బయలుదేరాలి. వీళ్ళు వాడవలసినటువంటి దుస్తులు ఎక్కువగా తెలుపు. వారాలు గురు శుక్ర సోమ వారాలు కలిసి వస్తాయి. అనుకోవలసినటువంటి మంత్రరాజ్యం మాత్రం విఘ్నేశ్వర అవిఘ్నమస్తు.